ఏపీలోని ఆ ఉమ్మడి జిల్లాలో వార్ వన్ సైడ్ చేసిన కూటమికి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అడ్డంకులు తప్పటం లేదు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటుతున్న అధికారుల్లో మార్పు రాలేదని టీడీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగులను కూడా బదిలీ చేయించుకోలేకపోతున్నామంటూ వాపోతున్నారు. ఇంతకీ ఏదా జిల్లా, ఏంటా వ్యవహారం? గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన కూటమికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14కు 14 అసెంబ్లీ స్థానాలు, 2కు 2 ఎంపీ స్థానాలు దక్కాయి. అదొక చరిత్ర. నాటి నుంచి జిల్లాలో తమదే ఆధిపత్యం అంటూ నేతలు సంబరాల్లో మునిగి తేలారు. పార్టీ నేతలే కాదు, కార్యకర్తలతో పాటు టీడీపీకి సానుభూతి పరులుగా ఉన్న ఉద్యోగులు, అధికారులు సైతం సంతోషించారు. వైసీపీ హయాంలో ఇబ్బందులు పడ్డామని, కూటమి సర్కారులో ట్రాన్స్ఫర్లకి ఢోకా ఉండదని భావించారు. కానీ తీరా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉండడం పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10 రోజులుగా ట్రాన్స్ఫర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఊళ్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాలకు బదిలీలు చేయించుకుని వెళ్లాలనుకుని ఎన్నో ఆశలతో ఉన్న టీడీపీ సానుభూతి ఉద్యోగులకు ఉన్నతాధికారులు చుక్కలు చూపిస్తూ ఉన్నారన్నది లోగుట్టు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, రెవెన్యూ, పోలీస్, జడ్పీ సహా పలు శాఖల్లోని ఉద్యోగులు ఆశించిన బదిలీల విషయంలో సీన్ రివర్స్ కావడం షాక్ ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులకు ఇటీవలే స్థానచలనం కల్పించారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని కానిస్టేబుల్స్, రెవెన్యూ శాఖలోని డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలను బదిలీ చేశారు. అయితే వీరిలో అనేక మంది ఉద్యోగులు స్థానిక ప్రజాప్రతినిధుల్ని కలిసి తమ ఊళ్లకు దగ్గర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలని సిఫార్సు లేఖలను తీసుకున్నారట. ఆ లేఖలను జిల్లా పరిపాలనా కార్యాలయంలో కూడా అందజేశారట. కానీ అనూహ్యంగా 2 రోజుల క్రితం జరిగిన బదిలీల్లో కోరుకున్న చోటికి కాకుండా సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం పట్ల అందరూ షాక్ తిన్నారనే చర్చ జరుగుతోంది. దీంతో సిఫార్సు లేఖలను తీసుకుని ఉద్యోగులు ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద క్యూ కడుతూ ఉన్నారట. అయితే అసలు బదిలీల విషయమే తెలియని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆ ట్రాన్స్ఫర్ కాగితాలను చూసి దిక్కుతోచని స్థితిలో పడ్డారట. కనీసం ఏ ఒక్కరికి కూడా చెప్పిన చోటికి బదిలీ చేయలేదని జిల్లాలోని ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారట. జిల్లాలో మొత్తంగా 73 మంది డిప్యూటీ తహసీల్దార్లను, 35 మంది ఆర్ఐలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. వీరంతా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను తీసుకున్న వారేనని అనుకుంటూ ఉన్నారు. ఈ ఊహించని పరిణామాలతో అసలు జిల్లాలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ అధికార పక్షం ఎమ్మెల్యేలు తల పట్టుకుంటూ ఉన్నారట. చివరికి మంత్రులకు కూడా తెలియకుండా ఇష్టానుసారంగా బదిలీలు చేస్తూ ఉన్నారని జిల్లా ఉన్నతాధికారులపై గుర్రుమని ఉన్నట్టు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో జిల్లాకు చెందిన 2 ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు వినిపిస్తోంది. వీరిద్దరికీ సమన్వయం లేకపోవడంతోనే మిగతా సిబ్బంది కూడా నలిగిపోతూ ఉన్నారని ఉద్యోగ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బదిలీల మీద మండిపడుతోన్న నాయకులు వారి సానుభూతి పరుల్ని ఎలా కూల్చేస్తారు? గతంలో మాదిరి ఈసారి కూడా ట్రాన్స్ఫర్లను రద్దు చేస్తారా, లేక అలాగే కొనసాగిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. పీసీసీ